మండలిలో పట్టభద్రుల గలం వినిపిస్తానన్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోనన్నారు. తనకు సహకరించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి మెజార్టీతో గెలిపించిన గ్రాడ్యుయేట్లకు కృతజ్ఞతలు తెలిపారు అంజిరెడ్డి. ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్సీగా తనకు వచ్చే జీతంతో ప్రభుత్వ స్కూళ్లను డెవలప్ చేస్తానంటున్న అంజిరెడ్డితో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అంజిరెడ్డి ఉన్నారు. ఎలా చూస్తారు? ముందుగా ఈ విజయాన్ని సంబంధించి పార్టీ సపోర్ట్ ఎట్లా ఉంది, ప్రచారం ఎలా సాగింది, ఏ రకంగా చూస్తారు ఈ విజయాన్ని? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, సునీల్ బన్సాల్ గారి ఆధ్వర్యంలో, రథసారథి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ రూట్ మ్యాప్ వేసి ఏ ఒక్కరిని విస్మరించకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, బండి సంజయ్ గారు అయినా కానీ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆదిలాబాదు నగేష్ అన్న గారిని, నిజామాబాదు అరవింద్ అన్న, మెదక్ రగన్న, ఈ 4 పార్లమెంట్లు ఏవైతే ఉన్నాయో 4 పార్లమెంట్లు బండి సంజయ్ అన్న పార్లమెంట్, కరీంనగర్ అయినా ప్రతి ఒక్కరు వాళ్ళు కంకణం కట్టుకొని నా పార్లమెంట్లో నేను మెజార్టీ ఇస్తాను. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పాయల్ శంకర్ అయినా సరే, పాల్వాయి హరీష్ గారు అయినా సరే, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అయినా సరే, రాకేష్ రెడ్డి గారు అయినా సరే, ధన్పాల్ సూర్యనారాయణ గారు అయినా సరే, రామారావు పవర్ గారు అయినా సరే, వెంకటరామరెడ్డి గారు ఇన్ఛార్జ్ కూడా తీసుకోండి. వీళ్ళందరూ ప్రతి ఒక్కరు మన కాన్స్టిట్యున్సీలో మంచిగా మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే 2 ఎంపీలు ఓడిపోవడం జరిగింది, బీవీ పాటిల్ గారు కూడా ఆయన హైర్నిషలు ఎక్కడైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు మీటింగ్స్ పెట్టుకొని, అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే గోమాక శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరు, తర్వాత వెంకటేష్ నేత గారు, వీళ్ళందరూ వాళ్ళు ఏ మీటింగ్లో లేకున్నా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు, డీకే అన్నమ్మ గారు, ప్రతి ఒక్కరు రూట్ మ్యాప్ వేసి ఎంత బ్రహ్మాండంగా తీసుకొచ్చారో. ఈసారి అయితే నా భూతో భవిష్యత్తు 20,000 మంది పనిచేసారంటే మీరు చూసుకోండి. 25 ప్రభారి 20,000 మంది 15 రోజులు పని పక్కకు పెట్టుకొని పనిచేసేందుకు వాళ్ళందరికీ పేరు పేరున తల వంచి, కడుపులో తల వంచి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ ఈ విజయం వాళ్ళదే విజయం. వాళ్ళ వెనక నేను ఉంటాను. మొన్న ఏదైతే చెప్పారో మండల్లో స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూల్ కడతానని చెప్పారు. ఎక్కడ కట్టిన దాఖలాలు, సున్నమేసిన దాఖలాలు, దాని ధీటుగానే మండల్లో వచ్చే శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ అమౌంట్ ప్రతి స్కూల్కు డెవలప్ చేసి, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామని ఇచ్చిన అక్కడ డెవలప్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిరుద్యోగ సమస్య 2 లక్షలు ఇస్తాను, ఎక్కడ ఇంతవరకు ఇచ్చింది లేదు. ఏది ఉద్యోగాల సమస్యలు, పీఆర్సీ అయినా, డిఏ అయినా, ఇవన్నీ 5-6 డిఏలు ఉన్నాయి, అది కూడా పెంచిన దాఖలాలు లేవు. అంటే మెయిన్గా ఇది పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నిక, అంత ఆషామాషి కాదు. మొత్తం ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జరిగిన ఎన్నిక. అటు కాంగ్రెస్ కానీ మరో బీఎస్పీ అభ్యర్థి కానీ గట్టి పోటీ ఇచ్చారు. పట్టభద్రులకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? వారి పక్షాన ఎటువంటి గలం మండలిలో విప్పబోతున్నారు? పట్టభద్రులు చాలామంది చాలా ఆలోచనతోనే ఓటేశారు. ఎవరు దీని సమర్థుడు, దీన్ని ఎవరైతే మా సమస్యలు మండలిలో లేవనెత్తారో అనే రకంగా ఆలోచన చేసి ఓటేసినందుకు వాళ్ళందరికీ, ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మాలో సమస్యలు ఏమున్నా కానీ నేను తీర్చడానికి ముందున్నా నేను తెలియజేస్తూ ఏ సమస్య ఉన్నా నేను పనిచేస్తాను. ఏదైతే ఎన్నికల ప్రచారంలో తాను చెప్పానో శాసన మండలిలో ప్రతి నెల తనకు వచ్చేటువంటి జీతం కావచ్చు, ఆ జీతం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్కు నేను కేటాయిస్తానని చెప్పి అదే మాటతోని ముందుకు వెళ్తానని చెప్పి పట్టభద్రులకు అండగా ఉంటానని, పార్టీ సహకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించానని చెప్పి కూడా అంజిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.